జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను కట్ట చిరంజీవి కుమార్ 14వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే ఊరి లోపల చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, మరి మురుగు కాల సమస్య కావచ్చు, వీధి దీపాల సమస్య కావచ్చు, కోతుల సమస్య కావచ్చు, చాలా ఉన్నాయి. కానీ వాటిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందులో కూడా ప్రధానమైన సమస్య డంపింగ్ యార్డ్ సమస్య. గత పాలకుల నిర్లక్ష్యం వలన ఈ యొక్క డంపింగ్ యార్డ్ యొక్క సమస్య ప్రారంభమైంది. ఆ డంపింగ్ యార్డ్ను కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అలానే తాగునీటి సమస్య, గత పాలకుల నిర్లక్ష్యం వలన తాగునీటి సమస్య కూడా ఏర్పడింది. ఆ యొక్క తాగునీటి సమస్య కూడా ఏంటంటే మా యొక్క కాలం అయిపోయింది. గత కొన్ని రోజుల క్రితము పంపు చెడిపోయింది అని చెప్పి గత పాలకుల దగ్గరికి, మాజీ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే మా పాలన అయిపోయింది, ఇప్పుడు మేము ఏం చేయలేము అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడారు. అలానే వీధి దీపాల సమస్య కావచ్చు, ఒక లైట్ పోయిందని చెప్పి గత పాలకులను అడిగితే కూడా మా పరిపాలన అయిపోయింది, మా టైం అయిపోయింది అని చెప్పి కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందు గురించే ఈ సమస్యల వల్ల మీరు స్ట్రగుల్ అయ్యి ఇందులోకి రావడం జరిగింది. కావున అందరూ కూడా, ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా నాకు మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. బ్యాట్ గుర్తుకే నాకు మద్దతు ఇవ్వడానికి మా యొక్క పూర్వత బృందం తరఫున వచ్చినటువంటి పురోహితులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షుల వారు, ప్రధాన కార్యదర్శుల వారు, మా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా, డివిజన్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈ యొక్క బ్యాట్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. జై శ్రీరామ్. సంస్థ యొక్క ఎన్నికల సందర్భంగా 14వ డివిజన్కి గాను మా మిత్రులు, తోటి పురోహితులు కట్ట చిరంజీవి కుమార్ గారు 14వ డివిజన్కి గాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శుభ సందర్భంలో వారికి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలను దృష్టి తీసుకుని వచ్చి గత పాలకులు వహించినటువంటి యొక్క ఎటువంటి పూర్తి చేయకుండా ఉన్న బాధ్యతలన్నీ కూడా వారు గుర్తుపెట్టుకొని పూర్వ ప్రజలందరికీ కూడా, వారి వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా సేవ చేయాలని సదుద్దేశంతో ఈనాడు వారికి ఎన్నో పనులున్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ప్రజాసేవే లక్ష్యంగా, డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా వారు ముందుకు వచ్చి ఈనాడు మన ఎన్నికల బరిలో నుంచున్నారు. కాబట్టి వారందరికీ కూడా వారికి మనమందరి మద్దతు తెలిపి వారి అత్యధిక మెజారిటీతో గెలిపేలా మనం అందరూ కృషి చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజున మా పురోహిత మిత్రులందరూ కూడా వారి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇటువంటి స్నేహశీలి, కార్యదీక్షాపరులు, మృదు స్వభావమైనటువంటి మన కట్ట చిరంజీవి కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ప్రాంత నాయకుని ఎన్నుకొని వారి ద్వారా మన యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా మనము కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, వారికి గెలుపునకు మా యొక్క సంపూర్ణ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. కట్టా చిరంజీవి గారి నాయకత్వం, బ్యాట్ గుర్తుకే చిరంజీవి గారి నాయకత్వం, చిరంజీవి గారి నాయకత్వం, బ్యాట్ గుర్తుకే.